ఖచ్చితంగా జాగృతం చేసే సినిమా ఇదండి. మీరు ఇప్పుడు శివుడు అంటే త్రినేత్రుడు. సో మీ ముగ్గురు త్రినేత్రులు త్రిశూలం అని చెప్పారు, బోయపాటి, బాలయ్య గారు, తమన్ గారు. అఖండ 1 తీశారు, అఖండ 2 తీశారు. సర్ప్రైజ్గా లాస్ట్లో ఏదో సంథింగ్ ఏదో ఒక ఇది ఇచ్చినట్టున్నారు, అఖండ 3 అన్నట్టుగా, త్రయంబకం, త్రిపురాంతకం, ఇట్లా ఏమైనా ఉందా? సార్ శంబల అనే దాంతో వెండ్ అవుతుందండి. అదే శంబల ఎపిసోడ్తో శంబాలకి వెళ్తాడు, శంబాలోకి వెళ్ళిపోతాడండి. నెక్స్ట్ ఏంటి అంటే అప్పుడు మనం స్టార్ట్ చేస్తామండి. అదే కదా. అవతారం చాలించలేదు, అవతారం చాలించలేదు. లేదండి, చాలించలేదండి సార్. దీనిది ఎవెంజర్స్ లాంటిదండి. ఈ సినిమాని ఇది సిరీస్లు ఉంటాయి, 7-8 సిరీస్లు దాకా వెళ్ళచ్చు. అలా మన ఓపిక అండి, ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి. ఎందుకంటే మన ధర్మానికి అంతం లేదు సార్. ఆకాశానికైనా అంచుకొని పెట్టగలమేమో కానీ అసలు అంతే లేని మన ధర్మం. ఇప్పుడు శివుడు కూడా అంతే, మీకు తెలుసు కదా. శివలింగం ఆది అంతం ఉండదు. అవునండి, కిందకి ఎతికినా దొరకదు, పైకి ఎతికినా దొరకదు. సో మీరు ఇంకా శివతత్వం రూపంలో వెళ్ళిపోయారు. శంబాలకి వెళ్ళారు అనగానే ఫ్యాన్స్ కి వచ్చింది ఊపు, వచ్చిందండి. అది గ్యారంటీ కూడా ఏంటంటే సార్, ఇది అవెంజర్స్ లాగా నేను ఎన్నైనా చేయగలవండి. అది ఒక టైం చూసుకోవాలి, వెంటనే చేసేవి కాదు సార్ ఇవి. ఎందుకంటే మొనానిటీ రాకూడదు. కరెక్ట్. సో ప్రేక్షకుడు మొనానిటీ రాకుండా చూసుకొని చేసే టైం మాత్రం గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ను బట్టి చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఒక అద్భుతమైన ఇది చేసుకొని మళ్ళీ వస్తాం. హనుమాన్ ఎపిసోడ్ ఏంటి అసలు? సార్ అది సార్ ఒక బాలయ్య గారి దగ్గర ఒక సోలం ఉంది, ఇది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది కామన్, మొత్తం సినిమా అంతా అదే ఇది ఉంటుంది. నాకు ఒక చేంజ్ ఓవరు కావాలి. పైగా నాకు చాలా, నేను పొద్దున్నే లెగోగానే ముందు చాలీసా పెట్టుకుని నేను స్టార్ట్ అవుతానండి. హనుమాన్ చాలీసా పెట్టుకొని వింటూ వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా ముందు అదే స్టార్ట్ అవుద్ది. కారు ఎక్కగానే ముందు అది పెట్టేసేసి నా పని నేను చేసుకుంటూ ఉంటానని అది వింటూ ఉంటాను. అదే అలవాటు నాకు. దాని నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. అందులో మీనింగ్ చదివి నేను చాలా నేర్చుకున్నానండి. ఇదే నాకు ఇందులో ఎపిసోడ్కి ఉపయోగపడింది. ఆ నేర్చుకున్నదే ఇందులో ఎపిసోడ్గా ఉపయోగపడిందండి. ఏం లేదు సార్, హనుమంతు స్వామివారే శివస్వరూపమే, హనుమతే రుద్రావతారం. సో ఇది ఉందండి. ఆయన ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఉన్నప్పుడు తల్లి శివైక్యమైపోయినప్పుడు శివస్వామికి ఒక బాధ్యత అప్పచెప్పి అక్కడి నుంచి హనుమంత్ స్వామి దగ్గరికి వచ్చి ఇది తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. బాధ్యత తీసుకొని అద్భుతమైన డైలాగ్ అది, మీరు చెప్పాలి. ఆయన బాలకృష్ణ ముఖ్యంగా ఏంటంటే డైలాగులు అందరూ చెప్పచ్చండి, కానీ కొంతమంది నోళ్లలోనే, కొంతమంది నాలుకల్లోనే, కొంతమంది గళాల్లోనే అది పండుతుంది. ఆ గళం, ఆ నాలుక, ఆ దీక్ష ఖచ్చితంగా బాలకృష్ణ గారిలో ఉంది. మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా హనుమా అంటుంటే దానికి ఇచ్చిన రివర్బ్, ఆ వైబ్రేషన్స్ మామూలు విషయం కాదు. దాన్ని ప్రొజెక్ట్ చేసిన పద్ధతి, దాన్ని కన్సీవ్ చేసిన పద్ధతి. ఈ పర్టికులర్ సినిమాలో బాలయ్య గారి వాయిస్ మాడ్యులేషన్ కూడా అంటే అఖండ 1లో కంటే అఖండ 2లో కొంచెం వాయిస్ మాడ్యులేషన్. అవునండి. ఏంటి ఆ జాగ్రత్తలు ఎలా? 100% అండి. ఎందుకంటే అప్పటికి 14 సంవత్సరాల గ్యాప్ అని చెప్తున్నామండి క్లియర్గా. అంటే పైగా అప్పటి వరకు అతను వచ్చేసేసి అష్టదిగ్బంధంలో ఉంటాడు. సో ఇక బయట ప్రపంచంతో సంబంధం లేనివాడు 14 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే ఎలా ఉంటుందండి? అందుకని ఆ వేరియేషన్ తీసుకున్నామండి. చాలా అంటే మైక్రో లెవెల్లో రీసెర్చ్ డెఫినెట్ అండి చేసి తీసుకున్నాం. కంటిన్యూటీ కూడా. అవునండి. అక్కడ బాలకృష్ణ గారు స్లిమ్ కటింగ్, ఇక్కడ జటాజటం. అంటే అన్ని సంవత్సరాల పాటు ఆయన దీనిలో ఉన్నాడు కాబట్టి అండి, అష్టదిగ్బంధంలో బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు అనేది మొత్తం అంత క్లియర్ గ్రాఫ్తోనే వచ్చి మనం ఇది చేయడం జరిగిందండి. అది చూస్తున్న ఒక్క జనరేషన్కి నచ్చడం అనేది కాదండి, ప్రధానంగా యూత్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాం సార్ ఇదంతా. వాళ్ళు కూడా చూసినప్పుడు కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయ్యే విధంగా చేసేదే ఇదండి. అంటే మన 14th 15th సెంచరీలో హిందూ దేశం మీద పరాయి దేశస్తులు వచ్చి, పరమతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి దండయాత్రలు చేసి సనాతన ధర్మానికి చిహ్నాలుగా ఉండే దేవాలయాలను పడగొట్టేసి చేస్తూ ఇవన్నీ వెళ్ళారు. వాస్తవంగా హైందవ ధర్మంలో సతీసగమనం అనేది లేదు. బట్ పరాయి మతస్థులు వచ్చి రాజపుత్రుల మీద దాడి చేసి రాజుని చంపి రాణిని ఎత్తుకుపోతే అది భరించలేక రాజుగారితో పాటు సతీసగమనం అయ్యేది రాజపుత్రుల కాలంలో. సో అలాంటి ధర్మాన్ని నాశనం చేస్తున్న పరిస్థితులు ఉండేలాగా మీరు అలా కాదు, కానీ ఈసారి మోడర్న్గా హైందవ ధర్మానికి మూలమైన దేవుడు లేడు అనిపించేస్తే
దేశాన్ని కొట్టేయచ్చు అనే కాన్సెప్ట్ మీరు తీసుకోవడానికి రూట్ ఏంటి? సార్ మన ఆత్మే అది సార్. ఉమ్, ఇప్పటివరకు అందరూ అన్నీ చూసేశారు సార్, మన బాడీలో ఉన్న అన్నీ కొట్టేశారు. యాక్చువల్లీ మొత్తం కొట్టారు కానీ సార్ అసలు మెయిన్ది కొట్టలేదు. అదే మన వెన్ను, అదే మన దైవం. దాని జోలు ఇప్పటివరకు ఎవరూ రాలేదండి, అసలు ఆలోచనే రాలేదండి. దేవుడి జోలు వెళ్ళాలంటే విగ్రహాలు పాల్గొనడానికి ట్రై చేశారే కానీ నీ గుండెలో ఉన్న మీరు పూజించే దీన్ని జోలు ఎవరూ రాలేదు. అసలు వస్తే ఎలా వస్తాడు దేవుడు? అంటే భారతీయులు నమ్మే ధైర్యమే వాళ్ళ దైవం దైవం. ఇలా కూడా ఉంది. ఎస్ సార్, ఆ ధైర్యం జోలు వస్తే అసలు దేవుడే తన రూపాన్ని ఎలా పంపిస్తాడు, తన ప్రతిరూపాన్ని ఎలా పంపిస్తాడు, తన గణాన్ని ఎలా పంపిస్తాడు, ఎలా కార్యం నిర్వర్తిస్తాడు అని చెప్పేదే ఈ సినిమా అండి. మీరు ఫస్ట్ విలన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడే సినిమా స్టోరీ అంతా అందులోనే ఉందండి. అవును, మొదటి 2 రోజులేనో ఉంది. Yes, sir. ఇంకా అందులో గొప్ప విషయం ఏంటంటే భగవద్గీతని ఆ గీత లేకుండా చేయాలనేది టార్గెట్. అందులో 2 ఉన్నాయి. అందులో భక్తి, కర్తవ్యం, రెండోది ఈ 2 అత్యద్భుతంగా బోధించిన దేవుడు. ఈ ముగ్గురిని తీసేస్తే వీళ్ళ సోలే ఇది, ఇండియన్స్ సోలే అది. దీనికి ఇంకొక ఇన్స్పిరేషన్ కూడా ఉందండి ఆయనకి. అదేంటంటే మనకి ఇప్పుడు చరిత్ర తవ్వుతున్న కొద్దీ, నేను ఐఎమ్ వెరీ సారీ టు సే, మహాత్మా గాంధీ గారు ఆ రోజుల్లో ఉన్న ఇట్లాంటి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయం వల్లే ఇవాళ ఈ దేశం ఇంత అశాంతికి అభద్రతకి గురవుతుందనేది ఎలా బయటకు వచ్చిందో ఇప్పుడు తవ్వితే, అలా ఆ రోజుల్లో మ్యాక్స్ ముల్లర్ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు